చూసిన బ్యూటీ, చల్లని వాతావరణం, కళ్ళకి ఆనందాన్నిచ్చే మూగజీవాలు, ఎన్నో రకాల వన్యప్రాణులు, పక్షుల కిలకిలలు, అమాయకపు చూపులు చూసే లేడీల పరుగులు, ఇవన్నీ మనం చూడాలంటే నెహ్రూ జూ పార్క్ కి వెళ్లాల్సిందే. కేవలం సిటీ వాసులే కాదు, అలా అని మన రాష్ట్ర ప్రజలే కాదు, ఇతర దేశాల నుంచి వచ్చిన వారు కూడా జూ పార్క్ వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫ్యామిలీల సరదాలు, చిన్నారుల కేరింతలతో పార్క్ మొత్తం సందడిగా ఉంటుంది. ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ పార్క్ ఎన్నో రకాల వన్యప్రాణులు, పక్షులకు పుట్టిల్లుగా మారింది. దాదాపు 400 ఎకరాల్లో చిట్టడవిని తలపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉండే ఎన్నో రకాల వన్యప్రాణులు ఇక్కడ సందడి చేస్తున్నాయి. ఒక్కసారి జూకి వెళ్తే ఎంతసేపున్నా బోర్ ఫీలింగ్ రాదంటున్నారు సందర్శకులు. ఇక చిన్నారులకైతే పండగే. ఎలిఫెంట్, టైగర్, లయన్, బియర్. జూ పార్క్ ఎంతవరకు నేను ఎప్పుడు చూడలేదు. వచ్చిన తర్వాత చాలా లయన్ ఎంత దగ్గర చూడడం ఇదే ఫస్ట్ టైం, ఇప్పుడుదా చూడలేదు. ఇంకా టైగర్స్ అవి కూడా చాలా అన్ని పడుకొని మొత్తం బాగుంది. బర్డ్స్ అవన్నీ కూడా వెరైటీగా ఉన్నాయి. కొంగలు అవన్నీ హైట్ ఇవన్నీ చూసాం. మిగతా వాటిలో అయితే ఇలా చూడలేము, కానీ కొంగలు ఇవి మాత్రం చాలా హైట్ ఉన్నాయి. ఇక్కడ చాలా జంతువులు చూసాను, చాలా బాగున్నాయి. నేను ఏమేమి చూసానంటే మంకీ, టైగర్, లాయన్ అన్ని యానిమల్స్ చూసాను. కాలినడకన జూలో తిరగడం మొదలు పెడితే రోజంతా సరదాగా తిరగొచ్చు. నడిచి వెళ్లలేని వారి కోసం సైకిల్, బ్యాటరీ వెహికల్, మినీ ట్రైన్ లో పార్క్ ని చుట్టి రావచ్చు. మొత్తం జూలో స్పెషల్ అట్రాక్షన్ పక్షులు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో రకాల బ్యూటిఫుల్ బర్డ్స్ మనల్ని ఇన్వైట్ చేస్తాయి, ఎంటర్టైన్ చేస్తాయి, మనసుకు ఉల్లాసం కలిగిస్తాయి. నాకు టైగర్ అంటే చాలా ఇష్టం, చింపాంజీ, టాటాయి, ఫిషెస్. మా వాళ్ళు వచ్చింటే వచ్చాం, సమ్మర్ హాలిడేస్ కదా, సమ్మర్ క్యాంప్ లో వచ్చేది. బాగుంది. జిరాఫీస్, టైగర్స్, ఆస్ట్రిచ్ అన్ని బాగున్నాయి. ఏనుగుల గీంకారాలు వినాలన్నా, అడవిరాజు గాండ్రింపు చెవిన పడాలన్నా చిట్టడవికి వెళ్లాల్సిందే. కేవలం బడాబాసులే కాదు, జింక, మంకీ, జిరాఫీ ఎన్నో రకాల వన్యప్రాణులు జనాన్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక సమ్మర్ కూడా కావడంతో జూ మొత్తం సందడిగా మారింది. ప్రతి ఏటా కొత్త ప్రాణుల్ని తీసుకొస్తున్నామని చెబుతున్నారు అధికారులు. ఈ సంవత్సరం సందర్శకులు గత సంవత్సరం కంటే పోల్చుకుంటే పెరుగుతున్నారు. ఏ నెలలో చూసినా కానీ మన గత సంవత్సరంలో సుమారు 30 లక్షలు దాటి మనం ఒక మంచి రికార్డు సాధించాము విజిటర్స్ నెంబర్ విషయంలో. లాస్ట్ ఏప్రిల్తో పోల్చుకుంటే ఒక 4% పెరిగింది. అట్లానే ఇప్పుడు మే నెలలో చూస్తుంటే ఇంకెక్కువ పెరిగింది. ఈ మే నెల కరకల్లా మనం 4 లక్షల పైన విజిటర్స్ ఈ ఒక్క నెలలోనే వస్తారు. ఒక 4 ఏళ్ల క్రితం జూ రెవెన్యూ యావరేజ్గా 3.5 to 4 crores ఉంటే ఈ సంవత్సరం దాన్ని మనం 13.5 కోట్ల దాకా తీసుకెళ్ళాము. అయితే టూరిస్టులు మాత్రం సౌకర్యాల విషయంలో సాటిస్ఫైడ్ కావడం లేదు. కనీసం వాటర్ ఫెసిలిటీ కూడా సరిగా లేదంటున్నారు. గైడ్ లైన్స్ లేకపోవడం కూడా మైనస్ పాయింట్స్ అంటున్నారు. ఇక్కడ ఫెసిలిటీస్ అంటే ఇప్పుడు కొన్ని ఏరియాలో స్పెసిఫిక్గా బోర్డ్స్ ఉన్నాయి. ఆ బోర్డులో పలానా జంతువు, పలానా ఏరియా అది అన్నీ ఉంది, కానీ అది డీటెయిల్గా కనపట్లేదు. అసలు కొన్ని ఏరియాలో నేను లేని కూడా లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు చాలామంది ఎక్కడి నుంచి వస్తున్నారు, వేరే స్టేట్స్ నుంచి వస్తున్నారు. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి అందరూ ఎంతో ఉత్సాహంగా వస్తున్నారు. సరైన గైడెన్స్ లేదు. అంటే ఏ వే నుంచి వెళ్తే కరెక్ట్గా ఇది వస్తుంది, ఇది చూడాలనేది ఎవరికి అర్థం కావట్లేదు. వచ్చింది ఏంది వాటర్ ప్రాబ్లం, ఇక్కడ చాలా ప్రాబ్లం అయిపోతుంది. అక్కడ వాటర్ లేదు, ఇక్కడ వాటర్ లేదు. వచ్చిన పబ్లిక్కు చాలా కష్టమవుతుంది. జూలో వాటర్ అసలు లేదు. దాని దిక్కు కొద్దిగా చర్య తీసుకోవాలని చెప్తున్నాను. ఏది ఏమైనా లోకల్ పీపుల్ తో పాటు సిటీకి వచ్చే వారు కూడా ఇక్కడ చూడాల్సిన ప్లేసుల్లో నెహ్రూ జూలాజికల్ పార్క్ ఉండేలా చూసుకుంటున్నారు.